భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల. కానీ ఈ కళ ఇప్పుడు ఒక రాజకీయ చదరంగా మారింది. మాదంటే మాది అని రెండు ప్రధాన పార్టీల మధ్య ఇద్దరు ఉద్దండులైన నాయకుల మధ్య జరుగుతున్న ఒక భీకరమైన క్రెడిట్ వార్ అని చెప్పాలి. నిజంగా ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎవరికి దక్కాలి? ఒకప్పుడు ఎయిర్పోర్ట్ని వద్దని పోరాడిన జగన్మోహన్ రెడ్డి గారిక, లేక విభజన తర్వాత ఈ ప్రాజెక్టు భుజాన వేసుకున్న చంద్రబాబు నాయుడు గారిక? అసలు ఈ కథలో అశోక్ గజపతిరాజు గారి పాత్ర ఏమిటి? ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న అన్నవరంలో ఆయన భూములు ఇవ్వటం 100 ఏళ్ల రాజకుటుంబపు చారిటీ అని కొందరు అంటుంటే, కాదు ఇది పక్కా బిజినెస్ వ్యూహం అని ఇంకొందరు ఎందుకు వాదిస్తున్నారు? అసలు భోగాపురం విమానాశ్రయం వలన రాష్ట్రానికి వచ్చిన మేలేమిటి? విశాఖపట్నం సిటీ నుండి గట్టిగా ఒక అరగంట దూరంలోనే ఉన్న భోగాపురాన్నే మరో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం ఎంచుకోవటం వెనుక రియల్ ఎస్టేట్ లావాదేవీల అంతర్యం ఏమన్నా ఉందా? వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ ఆడుతున్న ఈ క్రెడిట్ వార్లో కాగితాల మీదున్న వాస్తవాలేంటి? ఎవరికి ఎంత క్రెడిట్ దక్కాలో, ఎవరి వెనుకున్న వ్యూహాలు ఏమిటో ఈ డాక్యుమెంటరీలో ఆధారాలతో సహా తేలుద్దాం. ఈ కథ ఈనాటిది కాదు, దశాబ్దాల క్రితమే దీనికి బీజం పడింది. 1997 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు విశాఖ సమీపంలో ఒక భారీ పౌర విమానాశ్రయం ఆలోచన తొలిసారిగా తెరపైకి తీసుకొచ్చారు. కానీ కొన్నేళ్ల పాటు ఆ ఫైల్ అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. ఎందుకు అంటే, విశాఖలో అప్పటికే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, కానీ దీని అసలు పేరు ఐఎన్ఎస్ డేగా. ఇది ఇండియన్ నేవీ కంట్రోల్లో ఉండే నేవల్ ఎయిర్ బేస్. పౌర విమానాలతో పాటు భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలు అంటే ఫైటర్ జెట్స్ ఒకే రన్వేని పంచుకోవాల్సిన పరిస్థితి. మ్యాటర్ ఏమిటంటే, సివిలియన్ ఫ్లైట్స్కి నేవీ ఇచ్చే స్లాట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఒకవైపు వైజాగ్ని ఐటీ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలని ప్రభుత్వాలు కలలు కంటుంటే, ఇంకోవైపు కనీసం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడానికి అక్కడ సరైన టైమింగ్స్ ఉండేవి కావు. యాక్సెసిబిలిటీ లేకపోతే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎలా వస్తాయి? సో అప్పటికి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కూడా విశాఖపట్నం, విజయవాడ లేదా తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచే అవకాశాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది. కానీ విశాఖపట్నం సివిల్ ఎన్క్లేవ్లో ఎయిర్పోర్ట్ని ఒక్క అడుగు కూడా విస్తరించడానికి వీల్లేని పరిస్థితి. ఇది ఇలా ఉంటే 2013 నాటికి నగరానికి 45 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న భోగాపురాన్ని ఒక ఆచరణాత్మక ప్రత్యామ్నాయ ప్రదేశంగా అధికారులు గుర్తించారు. కానీ అదొక ప్రతిపాదన మాత్రమే, జస్ట్ ఎ ప్రపోజల్. ఆ తరువాత 2014లో ఈ ఆలోచనలన్నిటికీ మించిన ఒక పెద్ద కుదుపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాత్రికి రాత్రే శంషాబాద్ లాంటి తన అతిపెద్ద, అత్యంత ఆదాయాన్నిచ్చే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కోల్పోయింది. అప్పటి వరకు ఎప్పటికో ఒకప్పటికి తీరిగ్గా పూర్తి చేద్దామనుకున్న ఒక ఉత్తరాంధ్ర కోస్టల్ గేట్వే ప్రాజెక్ట్ అమాంతం రాష్ట్ర విభజన తర్వాత నూతన రాష్ట్రానికి అత్యవసర అభివృద్ధి ప్రణాళికలో భాగమైపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భోగాపురం ప్లాన్ని తిరిగి పునరుద్ధరించింది. అయితే ఈసారి గతంలో కన్నా ఊహించని భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారు. కేవలం ఒక్క ఎయిర్పోర్టే కాదు, ఏకంగా 15,000 ఎకరాలతో కూడిన ఒక మెగా ఏరోట్రోపోలిస్. అందులో లెక్కలు ఎలా ఉన్నాయంటే, రన్వేలు, ప్యాసింజర్ టెర్మినల్ కోసం 5,000 ఎకరాలు, ఏవియేషన్ అకాడమీ, రిపేర్ ఫెసిలిటీ, ఎంఆర్ఓ కోసం మరో 5,000 ఎకరాలు, ఇక మిగిలిన 5,000 ఎకరాలు హోటళ్లు, ఐటీ పార్కులు, కమర్షియల్ ఆఫీసులు, రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం కేటాయించారు. కానీ భోగాపురం మండలంలోని రైతులకి ఇది డెవలప్మెంట్లా కనిపించలేదు. తరతరాలుగా తాము నమ్ముకున్న భూమిని లాక్కునే అతిపెద్ద ల్యాండ్ గ్రాబ్లా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా కనిపించింది. దానితో 2015లో నిరసనలు భగ్గుమన్నాయి. ఆ ఆందోళనలు భోగాపురం మండలం అంతటా వ్యాపించాయి. సరిగ్గా అప్పుడే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆందోళనలో స్వయంగా పాల్గొన్నారు. ఆయన ప్రభుత్వాన్ని సూటిగా అనేక ప్రశ్నలు సంధించారు. చెన్నై, కొచ్చిన్, త్రివేంద్రం లాంటి ఇంటర్నేషనల్ టెర్మినల్స్ కూడా చాలా తక్కువ ఫుట్ ప్రింట్లో, కేవలం అంటే 2-3 వేల ఎకరాల్లో, అంతకన్నా తక్కువ అద్భుతంగా నడుస్తుంటే ఎప్పటి నుంచో కొత్త ఎయిర్పోర్ట్కి ఏకంగా 15,000 ఎకరాలు ఎందుకు అని నిలదీశారు. ఇది చాలా జెన్యూన్ క్వశ్చన్. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్కి ముందే టీడీపీ మంత్రులు, విజయవాడకు చెందిన కొన్ని బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ఆ ప్రాంతాల్లో బినామీ పేర్లతో వందలాది ఎకరాలుగా గుట్టు చప్పుడు కాకుండా కొన్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అయితే ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులు వాటిని ఖండించారు కూడా. ఆ తరువాత ఏడాది 2016 జనవరిలో రైతులు హైకోర్టు గడప తొక్కారు. అక్కడ వారు లేవనెత్తిన పాయింట్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఎయిర్పోర్ట్ భూసేకరణ, లేఅవుట్ అలైన్మెంట్ సాధారణంగా ఒక చతురస్రాకారం అంటే స్క్వేర్ షేప్లో కాకుండా
స్పెసిఫిక్ పొలిటికల్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ప్లాట్లని ఎందుకు మినహాయించారు? ఆ లేఅవుట్ మ్యాప్ చూస్తే ఒక ఆక్టోపస్ ఆకారంలో వంకర్లు తిరిగి ఉండటాన్ని న్యాయస్థానం కూడా ప్రశ్నించింది. అలైన్మెంట్ను ఆక్టోపస్ ఆకారంలోకి మార్చడం ద్వారా ప్రాజెక్టు కోసం రైతులు తమ భూములను కోల్పోతున్నారనే నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దానితో తదుపరి భూసేకరణ నిలిచిపోయింది. దీనికి తోడు అప్పటి టీడీపీ సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడికి ఆ సైట్ సమీపంలో ఒక రిసార్టుతో సహా దాదాపు 400 ఎకరాల భూమి ఉన్నట్లు, దాన్ని ఎయిర్పోర్ట్ బౌండరీ బయట ఉంచేలా ఆయన తన సొంత పార్టీలోని విజయవంతంగా లాబియింగ్ చేసినట్లు అప్పట్లో పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఆ తరువాత అయ్యన్న పాత్రుడు స్వయంగా ఆ ఆరోపణల్ని ఖండించారు. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ అంటే రైట్స్ టెక్నికల్ రిపోర్ట్స్ ఆధారంగానే లొకేషన్ ఎంపిక జరిగిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతూ, మీరేదో నాకు ఒక 400 ఎకరాలు ఉన్నాయని, అందులో రిసార్ట్ ఉందని ఆరోపిస్తున్నారు కదా, నిరూపిస్తే మీరు కల్పించిన ఆ హైపోథెటికల్ రిసార్ట్ని మీకే రాసిస్తాను అని ఆయన సవాలు విసిరారు. ఏదైతే ఏమి, ఈ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారి తీవ్రమైన వ్యతిరేకత, న్యాయపరమైన చిక్కులతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ 15,000 ఎకరాల ప్రతిపాదన కాస్త 5,000 ఎకరాలకు కుదించింది. ఫిబ్రవరి 14, 2019 ఎలక్షన్స్కి కేవలం కొన్ని వారాల ముందు ప్రాజెక్టు చేజారిపోకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా శంకుస్థాపన చేశారు. కానీ ఆ శంకుస్థాపన రాష్ట్రానికి వేస్తున్న ప్రగతి పునాదిగా అవ్వాలనే ఆయన విజన్ ఏదైతే ఉందో అతన్ని కాపాడలేకపోయాయి. ఇది జరిగిన కొద్ది వారాలకే వచ్చిన ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పట్టారు. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే, అప్పటి వరకు వైఎస్ జగన్ గారు తాను ఏళ్ల తరబడి వ్యతిరేకించిన భోగాపురం ప్రాజెక్ట్ని ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వటంతో ఆ హోదాలో ఆయనే దాన్ని వారసత్వంగా స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత జరిగింది పూర్తి రివర్సల్ అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే జగన్ ప్రభుత్వం పాత ప్లాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. వివాదాస్పదమైన కమర్షియల్ రియల్ ఎస్టేట్ భాగాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ మెగా ఏరోట్రోపోలిస్ ప్లాన్ని రద్దు చేసి కేవలం ఎయిర్పోర్ట్ కోర్ ఆపరేషన్స్ కోసం 2,200 ఎకరాలకు ప్రాజెక్ట్ని కుదించింది. సంవత్సరాల తరబడి ఆగిపోయిన కోర్టు కేసులను కూడా పరిష్కరించింది. భూములు కోల్పోయిన నిర్వాసితులకి మెరుగైన పరిహారం చెల్లించడంతో పాటు భూసేకరణ, పునరావాసం మరియు స్థానిక మౌలిక సదుపాయాల కోసం దాదాపు 1,200 కోట్లు ఖర్చు చేశామని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్తుంది. ఇది అబద్ధమని టీడీపీ సర్కార్ ఇప్పటి వరకు, అంటే ఈ క్షణం ఈ రోజు వరకు ఇంకా రుజువు చేయలేదు. కాబట్టి అప్పటి వరకు ఇది నిజమే అని మనం అంగీకరించాలి, మీరు ఏ పార్టీ అయినా సరే. అలాగే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన జిఎంఆర్ గ్రూప్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్లో కీలక మార్పులు చేసింది. గతంలో అనుకున్న 2 రన్వేల స్థానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 3,800 మీటర్ల పొడవైన ఒకే భారీ సింగిల్ రన్వే అంటే కోడ్ ఈ రూపకల్పనను ఖరారు చేసింది. కోడ్ ఈ డిజైన్ అంటే దాని వలన ఎయిర్పోర్ట్ రన్వేపై బోయింగ్ 777, ఎయిర్బస్ A350 వంటి హెవీ వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ సులభంగా వాటి విమానం రెక్కలు కొనలు వేరొక విమానంతో ఢీ కొనకుండా, ప్లస్ వైడర్ టర్నింగ్ రేడియసెస్కి వీల్ కల్పించే డిజైన్ స్టాండర్డ్స్ అన్నమాట. ఈ జిఎంఆర్ సంస్థ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. జూన్ 2020లో కాంపిటేటివ్ రీటెండర్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జిఎంఆర్ అనుబంధ సంస్థ GVIALతో కొత్త అగ్రిమెంట్ కుదుర్చుకుంది. జిఎంఆర్ అప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లను అత్యంత సక్సెస్ఫుల్గా నడుపుతున్న సంస్థ. ఈ డీల్ ప్రకారం భోగాపురం డిజైన్, ఫైనాన్సింగ్, ఆపరేషన్స్ కోసం 40 ఏళ్ల పాటు జిఎంఆర్కు హక్కులు దక్కాయి. దాన్ని మరో 20 ఏళ్లు పొడిగించుకునే క్లాజ్ కూడా పెట్టారు. తొలి దశలో ఏడాదికి 6 మిలియన్ల ప్రయాణికులు, ఆ తర్వాత దాన్ని 18 మిలియన్లకు పెంచేలా మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. అయితే ఇక్కడ జిఎంఆర్ విషయం ప్రస్తావించాం ఎందుకంటే, నిజానికి 2017లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన మొదటి టెండర్లో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI ఇది లీడింగ్ బిడ్డర్గా నిలిచింది. కానీ ప్రాజెక్టు పరిధిని పెంచాలనే ఉద్దేశంతో ఆ టెండర్ని రద్దు చేసి 2019 ప్రారంభంలో టీడీపీ ప్రభుత్వం మళ్ళీ రీటెండర్ పిలిచింది. ఆ రీటెండర్లో జిఎంఆర్ సంస్థ లీగల్గా బిడ్ని గెలుచుకుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ డీల్ని రద్దు చేయకుండా పారదర్శకతను సమీక్షించిన అనంతరం 2020లో జిఎంఆర్తో తుది ఒప్పందం, కన్సెషన్ అగ్రిమెంట్ అంటారు, అది కుదుర్చుకుంది. దీనిపై టీడీపీ నేతలు స్పందిస్తూ తామే జిఎంఆర్ని ఎంపిక చేశామని చెప్తుండగా, భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్ట్ని లీగల్గా ముందుకు తీసుకెళ్లింది తామేనని వైఎస్ఆర్సీపీ కౌంటర్ ఇస్తుంది. ఇక్కడ అసలు జిఎంఆర్ది ఎందుకు తీసుకొచ్చాను అంటే ఒక కీలకమైన విషయం ఉంది ఇందులో. ఇందాక చెప్పినట్టు ఆగస్టు 2017లోనే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి 30.2% ఆదాయ వాటాని ఆఫర్ చేసింది.
కేవలం 21.6% ఆఫర్ చేసిన జిఎంఆర్ రెండవ అత్యధిక బిడ్డర్గా నిలిచింది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ ప్రభుత్వం 2018 జనవరిలో ఆ టెండర్ని రద్దు చేసింది. అదేంటి? లాభాల్లో ఎక్కువ వాటా ఇస్తామని ఆఫర్ చేసిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కాదని జిఎంఆర్కి ఎందుకు ఇచ్చారు అని అడిగితే, ప్రాజెక్టు పరిధి భారీగా విస్తరించింది. ఏరోట్రోపోలిస్ అండ్ ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ వంటి ఫెసిలిటీస్ చేర్చాలని నిర్ణయించడం వలన ఏఏఐ వంటి ప్రభుత్వ సంస్థకు బదులుగా జిఎంఆర్ వంటి ఒక ప్రైవేట్ డెవలపర్ అవసరమని వారు వాదించారు. మనకు తెలిసిందే కదా, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటైజేషన్ చేయడంలో చంద్రబాబు గారి ఉత్సాహం అండ్ విజన్ ఎవరు ఊహించలేని విధంగా ఉంటాయి కాబట్టి. అండ్ దెన్ మే 3, 2023కి వద్దాం. ఈ డేట్ చుట్టూనే ఒక వివాదం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2023 మే 3న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఆయన శంకుస్థాపన చేసింది కేవలం షో కోసమని కొందరు విమర్శించినా ఇది నిజం. సాక్షాత్తు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ నోట్లోనే ఈ విషయం స్పష్టంగా ఉంది. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ అభివృద్ధిలో మొదటి దశ ప్రారంభమైందని, ఈ ప్రాజెక్టు 3 దశల్లో అభివృద్ధి చేయబడుతుంది అని కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రెస్ రిలీజ్ చేసింది. నవంబర్ నాటికి ప్రతిష్టాత్మక ఎల్ఎన్టీ సంస్థ సివిల్ నిర్మాణ కాంట్రాక్ట్ని గెలుచుకోవడంతో గ్రౌండ్ మీద పనులు పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఇంటెన్స్ బ్యాటిల్ ఫీల్డ్ ఆపరేషన్స్లా ప్రారంభమయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రాత్మక పరాజయాన్ని చవిచూసి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏం చేశారో చెప్పే ముందు ఇక్కడ ఒక కీలకమైన వ్యక్తి అశోక్ గజపతిరాజు గారి అంశం పరిశీలించాలి. అది డిసెంబర్ 2025లో వెలుగు చూసిన ఒక ల్యాండ్ డీల్. మాజీ కేంద్ర ఏవియేషన్ మంత్రి, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు చైర్మన్గా ఉన్న ప్రతిష్టాత్మక మాన్సాస్ ట్రస్ట్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న ఏకంగా 136 ఎకరాల అత్యంత ఖరీదైన భూమిని జిఎంఆర్ సంస్థకు విరాళంగా ఇచ్చింది. అక్కడ ఒక అంతర్జాతీయ ఏవియేషన్ ట్రైనింగ్ క్యాంపస్ నిర్మించడమే దీని ఉద్దేశం. వినడానికి ఇది రాయల్ చారిటీలా ఉంది కదా, కానీ ఇక్కడే క్రోనాలజీని అర్థం చేసుకోవాలి. అశోక్ గజపతిరాజు గారి సపోర్టర్లు ఏమంటున్నారంటే, మాన్సాస్ ట్రస్ట్ ద్వారా గతంలో ఎన్నో విద్యా సంస్థలు పెట్టిన చరిత్ర మాది. ఉత్తరాంధ్ర యువతకు ఇక్కడే ఉద్యోగాలు రావాలనే ఆశయంతో తమ ముత్తాత గారైన అలక్ నారాయణ గజపతి పేరు మీద ఈ ప్రాజెక్ట్ పెట్టాలని ల్యాండ్ ఇచ్చారు. ఇది ప్యూర్ చారిటీ అంటున్నారు. ఇది వీళ్ళ వాదన అయితే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, నిజానికి భోగాపురం ప్రాజెక్టుకి తొలి దశల్లో ఢిల్లీ నుండి అత్యంత కీలకమైన అనుమతులు వచ్చే సమయానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నది ఇదే అశోక్ గజపతిరాజు గారే. దానితో సహజంగానే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న భూమి విలువ రాత్రికి రాత్రే 100 కోట్లకి పెరుగుతుంది. అందుకే విమర్శకులు ఏమంటారంటే, జిఎంఆర్కి ల్యాండ్ ఇవ్వటం కేవలం చారిటీ కాదు, ఎడ్యూసిటీ రావటం వల్ల చుట్టుపక్కలున్న మిగతా గజపతిరాజు గారి మాన్సాస్ భూముల వాల్యూ ఆకాశాన్ని అంటాయి కదా. ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వేసిన పక్కా బిజినెస్ మాస్టర్ స్ట్రాటజీ అనేది వారి ఆరోపణ. పైగా ఇలాంటి ఒక మెగా ప్రాజెక్టుకి ల్యాండ్ ఇవ్వటం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వాలు ఆ భూములను స్వాధీనం చేసుకోకుండా లీగల్ ప్రొటెక్షన్ లభిస్తుంది కదా మాన్సాస్ ట్రస్ట్ భూములకి. ఇది ఇంకో వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా ఆ మాన్సాస్ ట్రస్ట్ ఇచ్చిన భూములు, వాటి భాగస్వామ్యం జిఎంఆర్ గ్రూప్తో కుదిరింది. అందుకే సాధారణ పరిశీలకులు కూడా ఏమంటారంటే, భూములు రాష్ట్రానికి ఏమైనా ఇచ్చారా ఏమిటి, కాబట్టి రాష్ట్రానికి చేసే ఒక సేవా కార్యక్రమంగా కాకుండా దీన్ని ఒక ప్రైవేట్ సంస్థతో జిఎంఆర్ కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామిగా చూడాలి అంటారు. దీనివల్ల ఎయిర్పోర్ట్ సిటీ వ్యవస్థలో ఆ ట్రస్ట్కి దీర్ఘకాలిక ప్రాముఖ్యత మరియు ప్రభావం కూడా లభిస్తాయనేది ఎవరు కాదనలేని విషయం. అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ ద రీజన్ వస్తే అది నేరుగా ట్రస్ట్కే మేలు చేసిన ప్రాఫిట్ అవుతుంది కదా, చుట్టుపక్కల హై వాల్యూ రియల్ ఎస్టేట్ జోన్ ఓన్డ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సేమ్ ట్రస్ట్ అయినప్పుడు. సో ఒకవైపు ప్రాంతీయ అభివృద్ధి, ఇంకోవైపు రియల్ ఎస్టేట్ అండ్ లీగల్ స్ట్రాటజీ. ఒకే నాణ్యానికి 2 వైపులు ఉన్నాయి కథలో. మీరేమనుకుంటున్నారు? ఇది రాజుగారి రియల్ చారిటీనా లేక అల్టిమేట్ బిజినెస్ స్ట్రాటజీనా? కింద కామెంట్ చేయండి. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఇదే కొండల్లో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గిరిజనులు ఏకం చేసి, అంటే ఎప్పుడో 1922లో ఆర్మ్డ్ రంపా రెబిలియన్కి శ్రీకారం చుట్టి నాయకత్వం వహించిన మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుని ఎయిర్పోర్ట్కి ఖరారు చేశారు. జనవరి 4, 2026 ఎయిర్ ఇండియా విమానం భోగాపురం రన్వేపై తొలి వ్యాలిడేషన్ ఫ్లైట్గా సగర్వంగా దిగింది.
అందులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రయాణించారు. కానీ ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన గంటల వ్యవధిలోనే బయట రాజకీయ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కోర్టు కేసులు క్లియర్ చేసి నిధులు ఇచ్చి ప్రాజెక్ట్ని గాడిలో పెట్టింది తామైతే ఫోటోలు దిగుతున్నది సిబిఎన్ అండ్ కో అని వైఎస్ఆర్సీపీ నేతలు క్రెడిట్ దొంగ అని తీవ్రంగా విమర్శించారు. దానికి సిబిఎన్ వర్గం అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ఒకప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విమానాశ్రయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ బుద్ధున్నోడు ఎవడూ ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మించడు అని ఆయన మాట్లాడిన పాత వీడియో ఫుటేజ్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. దిక్కుమాలిన ఆలోచనలు చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది మనకు తెలిసిందే కదా. ఒక్కసారి మాట ఇస్తే జగన్ గారు 100 సార్లు ఎలా మాటలు మారుస్తారో. కానీ జగన్ ప్రభుత్వం దగ్గరున్న ఫైనాన్షియల్ లెక్కలు పచ్చి నిజాలు చెప్తున్నాయి. కేవలం భూమి పునరావాసం కోసమే 967 కోట్ల రూపాయలు, ఎయిర్పోర్ట్కి వాటర్ సప్లై కోసం 75 కోట్లు, చుట్టుపక్కల మౌలిక సదుపాయాల కోసం మరో 130 కోట్ల పైగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర నిధుల నుంచి ఖర్చు చేసింది. ఇన్ని ఆరోపణలు, ఇన్ని వాదనల మధ్య నిష్పక్షపాతంగా చూస్తే ఈ ప్రాజెక్టు క్రెడిట్ ఒక్క సింగిల్ వ్యక్తికి ఇవ్వటం అసాధ్యం. ఇది 3 భాగాలుగా విభజించాలి. 1997లోనే ఒక పౌర విమానాశ్రయం కావాలని ఆలోచించటం, 2014 రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టును బలంగా ముందుకు తీసుకెళ్లడం, దానికి కావాల్సిన విత్తనం నాటి మొదటి శంకుస్థాపన చేయటం ఖచ్చితంగా ఈ విషయంలో సిబిఎన్ గారికి క్రెడిట్ ఇవ్వాలి. అంటే జగన్ గారి మైండ్లో కూడా లేదు ఇలాంటి ఒక థాట్. మరోవర్ ఆయన తీవ్రంగా విమర్శించడం, ఆయన పలుకుబడి ఉపయోగించి చట్టపరమైన చిక్కులు తీసుకురావడం వంటివి ఎన్నో చేశాడనేది కూడా ఎవరు కాదనలేని నిజం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉత్తరాంధ్రకు మాత్రమే కాదు, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక అల్టిమేట్ $multi-billion ఎకనామిక్ ఇంజిన్, అత్యవసర ఆర్థిక చోదక శక్తిగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో తెలుసు. కొత్తగా ఏర్పడినప్పుడు ఇది అత్యవసరమని ఆయన గుర్తించారు. అందుకే ఇదే విషయాన్ని అఫ్కోర్స్ ముందు భోగాపురం భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రక్రియను పద్ధతిగా అమలు చేసే దిశగా మారటానికి కారణం కూడా ఇదే. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక మ్యాసివ్ క్యాపిటల్ ఇంజెక్షన్ చేయడం ద్వారా రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు ఆయన గుర్తించారు. ఆ తర్వాత అఫ్కోర్స్ ఎవరికి ఎంత వాటాలు అని ఇన్సైడర్ ట్రేడింగ్, వీటిలో పర్సంటేజెస్, కమిషన్స్ ఇద్దరిలో ఎవరు బయట పెట్టుకోరు. అది వేరే కథ, వేరే విషయం. నా ఎగ్జిక్యూషన్ విషయం మాత్రం దాని విలువ తర్వాత గుర్తించాడు కాబట్టి ప్రాజెక్టులో అత్యంత కష్టమైన దశ చెప్పాలంటే అది వాటిని మిడిల్ స్ట్రెచ్ అంటారు. ఇది జగన్ ప్రభుత్వమే పూర్తి చేసింది అనేది కూడా అంతే సత్యం. అంటే భౌతిక నిర్మాణంలో సగానికి పైగా వాళ్ళ హయాంలోనే పూర్తి చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఒక కథకి బిగినింగ్, మిడిల్ యాక్ట్ లాగానే క్లైమాక్స్ బాగోపోతే ఆ సినిమా ఫ్లాప్ అయినట్లే పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పడటం అనేది 2004 ప్రభుత్వం ఏర్పడ్డాక కనెక్టివిటీ నెట్వర్క్ పెంచటం, ఏది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్య ఢిల్లీలో చక్రం తిప్పి ఫైనల్గా క్లియర్ అవ్వాల్సిన క్లియరెన్సెస్, లైసెన్సెస్ ఇవన్నీ సాధించటం, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులు పరిగెత్తించి రాష్ట్ర కేబినెట్ నుంచే కదా ఆయన కేంద్ర మంత్రిగా వెళ్ళాడు. మొత్తానికి ఇలాంటి అన్ని వ్యవహారాలు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఫినిషింగ్ లైన్ దాటించింది కూటమి ప్రభుత్వం. సో ఫైనల్లీ క్రెడిట్ వార్లో ఎవరు గెలిచారో, ఎవరు పైచే సాధించారో పక్కన పెడితే, ఎందుకంటే వాస్తవాలన్నీ మీ ముందు పెట్టాను, అది మీకే తెలుసు. హైదరాబాద్ లాంటి మహానగరాల ఎదుగుదలను దశాబ్దాలుగా దూరం నుంచి కేవలం చూస్తూ ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర మాత్రమే కాదు ఈ తీర ప్రాంత ప్రజలందరికీ ఈరోజు టూరిజం, కార్గో, వేలాది ఉద్యోగాలతో ఫైనల్గా టేకాఫ్ తీసుకోబోతుంది. కాబట్టి రాజకీయాలతో సంబంధం లేకుండా మనమందరం గర్వపడాల్సిన చారిత్రాత్మక ఘట్టం జరిగిందని సంతోషిద్దాం. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.